కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సార్ నమస్తే. సార్ సార్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన తర్వాత కూడా భవిష్యత్ రాజకీయాలపై జరుగుతున్న చర్చ డే 1 నుంచి కూడా, అంటే ప్రధానంగా లోకేష్ సెంట్రిక్గా మాట్లాడుతున్న అంశాలు. లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేస్తారు, లోకేష్ డిప్యూటీ సీఎం, లోకేష్ కాబోయే సీఎం, తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ ఇంకా లోకేషే చూసుకోవాలి అని జరుగుతున్న ప్రచార నేపథ్యంలో అసలు లోకేష్ సామర్థ్యతపై కూడా మరొక వర్గం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేసిన ఈ పార్టీని లోకేష్ గారికి అప్పచెప్తే హ్యాండిల్ చేయగలరా? మరొక వైపు వచ్చే ఎన్నికలకి పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్ మధ్య ఉంటుంది వార్ అన్నది. ఎవరితో ఎవరు కలుస్తారో కలరా అన్నది తర్వాత అంశం. కానీ అసలు ఏపీ రాజకీయాల్లో చిన్నబాబు పాత్ర. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొడుకు, వారసత్వ రాజకీయాలను మన దేశంలో భవిష్యత్ వారసుడు. ఇంకా ఆయన పాత్ర ఇంకేం కావాలి? మంగళగిరి ఎమ్మెల్యే, 90,000కు పైగా మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే. అందువల్ల ఆయన పాత్ర గురించి చాలా స్పష్టత ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఆయన పాత్ర ఏంటి అని సహజంగానే ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా లోకేష్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ ప్రత్యేకమైన ఐడెంటిటీ అనివార్యంగా ఉంటుంది. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీలో, మహమూదలో, రాజయ్యలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఐడెంటిటీయే ఉంటుంది తప్ప ఉప ముఖ్యమంత్రి ఐడెంటిటీ ఉండదు. అది ఇక్కడ ఒక తేడా ఉంది. ఇక్కడేమో బీఆర్ఎస్ ఒక పార్టీ, అక్కడేమో కూటమి. అక్కడ కూటమే కాదు, ఆ కూటమి అధికారంలోకి రావటానికి మూలకారకుడు పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకొక ఐడెంటిటీ అనేది అవకాశమే ఉండకూడదు, కానీ అనివార్యంగా ఉంటుంది, కారణం లోకేష్ కనుక. సో అందువల్ల ఆయన పాత్ర గురించి ఇంత చర్చ, అది ఇన్ఎవిటేబుల్గా ఉండేటువంటి ఒక కాంట్రడిక్షన్. అది తర్వాత ఇక లోకేష్ సామర్థ్యం గురించి, ఆయన సమర్థుడా అనే చర్చలో అర్థం లేదంట నేను. ఎందుకంటే సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది? సామర్థ్యం అనేది ఒక మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకున్న తీరు అతను సామర్థ్యడా కాదా తెలుస్తుంది. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు అన్టెస్టెడ్ లీడర్స్ను సామర్థ్యం ఉందా లేదా అని ప్రశ్నించడంలోనే అర్థం లేదు. లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో ఎన్నడూ కూర్చోలేదు, పార్టీ అధ్యక్ష పదవి సీట్లో కూర్చోలేదు. ఈయన సామర్థ్యడా కాడా, తెలుగుదేశాన్ని నడిపించగలడా లేడా అనే ఊహాగానాలు చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఇప్పుడు నెహ్రూ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీకి ఆ సామర్థ్యం ఉందా అని చాలామంది ప్రశ్నించారు. ఆమె మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు భయపడుతూ కూడా అడుగుపెట్టారు, ఆమె షేక్ అవుతూ. అలాంటిది ఆమె షేక్ చేసింది ఇండియన్ పాలిటిక్స్ను. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు, ఇందిరాగాంధీ హఠాన్ మరణం తర్వాత అసలు రాజకీయాల పట్ల విముఖత ఉన్న వ్యక్తిగా, చాలా సాఫ్ట్ స్పోకెన్గా, మృదు స్వభావిగా, 10 మందితో సోషల్ రిలేషన్స్ కూడా సరిగా ఉండవు అని కూడా ఆ రోజుల్లో చర్చ. రాజీవ్ గాంధీ రాజకీయాలకు పనికొస్తాడా అని. చాలా ఒక పవర్ఫుల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాల్లో ఉన్నాడు. మీకు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఏంటి? ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ లీడర్. పాపులర్ ఇమేజ్ ఉందా లేదా? పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ ఆయన ఇండిపెండెంట్గా చూపెట్టాడా? ఇది పార్ట్ ఆఫ్ టీమ్గా. అఫ్కోర్స్ పార్టీ ఆర్గనైజేషన్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు నడిపాడు, కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మరి ఇంత మాస్ లీడర్ కాదు కదా. ఎన్టీ రామారావు మాస్ లీడర్తో పోలిస్తే కాదు కదా. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అప్రతిహతంగా నడిపాడు కదా. తీవ్రమైన సవాళ్ళను ఎదిరించి కూడా పార్టీని మళ్ళీ అధికారంలోకి తేగలిగాడు కదా. 2014లో తేగలిగాడు, 2024లో తేగలిగాడు. అదొక మామూలు విజయం కాదు కదా. మళ్ళీ నీకు 99లో తేగలిగాడు. సో అందువల్ల ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, రామారావు లాంటి జనాకర్షణ గల నాయకుడు పక్కకు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో కాదు, జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించే స్థాయిలో నిలిపాడా లేదు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఉందా అని ఇంటర్వ్యూలో అడిగి ఉండాలి. సో అందువల్ల ఇలాంటి ఉదాహరణలు తెలంగాణ వస్తే తెలంగాణలో నాయకులు పాలించుకోగలుగుతారా, అసలు తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఆ శక్తి ఉందా అని కూడా అడిగారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు నాయకత్వం వహించడమే కాదు, మీరు ఏ ఇండికేటర్స్లో చూడండి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేసింది తెలంగాణ. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల మనము ప్రతి అంశంలోనూ సామర్థ్యం ఉందా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. రాహుల్ గాంధీ సామర్థ్యం గురించి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. ఇలా ఎవరికైనా లోకేష్ అయినా ఇంకెవరైనా వారికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారికి సామర్థ్యం ఉందా లేదా అని. ఆయన ఒక మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు, అది కూడా 5,000 ఓట్లతో ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేనే గెలవడం అని అన్నారు. దొడ్డిదారుని వచ్చారన్నారు. దొడ్డిదారులు చాలామంది వచ్చారు, ఆయన ఒక్కడే వచ్చాడా? రోషయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిసార్లు గెలిచారు నాకు చెప్పండి? ప్రతిసారి ఆయన అనేక సందర్భాల్లో శాసనమండలి కదా రోషయ్య సమర్థుడు కాదని అడగలరా ఎవరైనా? సో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోషయ్య సమర్థుడు కాదు అని చెప్పవనండి ఎవరైనా? మరి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు కదా. మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మన్మోహన్ సింగ్ సమర్థుడు కాదని ఎవరైనా అంటున్నారా? మరి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికలు గెలవకపోయిన సమర్థుడు, లోకేష్ మాత్రం ఒకసారి 5,000తో ఓడిపోతే ఆయన అసమర్థుడు కాదు అని మనం మాట్లాడతాం. సో అందువల్ల ఈ లాజిక్ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు అది కూడా లేదు. ఆల్రెడీ ఎప్పుడైనా 90,000 95,000తో గెలిచాడు. ఇప్పుడు ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. సో ఆ మంగళగిరిలో ఆ స్థాయి మెజార్టీతో లోకేష్ గెలవడానికి చంద్రబాబు నాయుడు కొడుకే కారణం కాదు కదా. ఒకవేళ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కారణం అయితే, కొడుకు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం. ఓడినప్పుడేమో లోకేష్ అసమర్థత, గెలిచినప్పుడేమో ఆయన సమర్థత కాదు అంటే న్యాయమా? ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని అని, గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు. ఓడినప్పుడేమో అది లోకేష్ అసమర్థత, గెలిచినప్పుడు మాత్రం లోకేష్ సమర్థత కాదు, అది చంద్రబాబు నాయుడు కొడుకులు గెలిచాడు. ఆ లాజిక్ ఏంటి? సో అందువల్ల లోకేష్ సామర్థ్యం గురించి ఏ ప్రాతిపదిక లేకుండా మన ఊహాగానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన నాయకత్వం ఇచ్చిన రోజు ఆయన నిలబెట్టుకున్న తీరును బట్టి మనం అంచనాకు రాగలము. నాకున్న పరిచయం కూడా చాలా, నేను ఒక్కసారి మాత్రమే మాట్లాడాను, అది కూడా దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం ఒక ఎడిటర్గా ఉన్న సమయంలో ఒక్కసారి నేను మాట్లాడాను. నాకు ½ అన్ అవర్ దాకా మాట్లాడాను. నాకున్న ఇంప్రెషన్ అయితే అప్పటిదాకా నాకు ఆయన పప్పు అని, ఆయన విషయాలు తెలియదని, ఆయన మాట్లాడే రకరకాలు అన్నారు. ఇది పప్పు అని రాహుల్ గాంధీ కూడా అన్నారు. సో ఇవి అన్యాయంగా ఒక వ్యక్తి మీద ఈ రకమైన నెరేటివ్ బిల్డింగ్ ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. సో దానికి ఎందుకు చేస్తారంటే మరి వాళ్ళ నాయకులు వీళ్ళు కూడా చేశారు కదా. ఇప్పుడు పలానా ఖైదీ నెంబర్ ఎంత అని కొడితే జగన్ వచ్చినట్టు టీడీపీలు చేస్తే, పప్పు అని కొడితే లోకేష్ వచ్చినట్టు వైసీపీలు చేశారు. సో అందువల్ల కానీ నేను మాట్లాడినప్పుడు అర్ధగంట మాత్రం నాకు అలాంటి అభిప్రాయత కలగలేదు. సో ఫెయిర్లీ నాలెడ్జబుల్గా ఉన్నాడు, ఫెయిర్లీ ఆర్టికులేటింగ్ కూడా ఉన్నాడు. మేము మాట్లాడినప్పుడు అర్ధగంటలో ఈవెన్ 2004కు ముందు జరిగిన చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో జరిగిన పాలన గురించి కూడా చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయాలు చెప్పాడు. సో అందువల్ల ఒకే పబ్లిక్ స్కిల్స్ కొంత కంపారిటివ్లీ మీకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే స్కిల్లో తేడా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. అందరికీ ఒకే రకమైన నైపుణ్యం ఉండదు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అద్భుతమైన ఉపన్యాసకులు, నరేంద్ర మోడీ ఉన్నట్లు ఇంతమంది నాయకులు మీకు పీయూష్ గోయలో, నితిన్ గడ్కరో అలా మాట్లాడగలుగుతారా? నిర్మలా సీతారామన్ అంటే వాళ్ళ అసమర్థుల కిందకి వస్తారా? రారు కదా. పబ్లిక్ స్పీకింగ్ ఇది డిఫరెంట్ స్కిల్. అది కూడా యువగలం యాత్ర తర్వాత లోకేష్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యాయి మీరు చూస్తే. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనివార్యంగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువగలం కూడా ఒక పాత్ర పోషించింది. అఫ్కోర్స్ తెలుగుదేశం అనుకూల మీడియా ఎకో సిస్టమ్ యువగలం వల్లనే అధికారంలోకి వచ్చామని లోకేష్ను అతిగా చూపెట్టే క్రమంలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. లోకేష్ను లోకేష్గా చూపెడితే సమస్య రాదు. ఏమవుతుందంటే తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయం ఏంటంటే లోకేష్ ఒక అద్భుతమైన సామర్థ్యం ఉన్న మహాశక్తివంతుడుగా చూపెట్టడానికి తంటాలు పడుతున్నాయి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే లోకేష్ సామర్థ్యం గురించి ప్రశ్నలు అడుగుతున్నాయి. లోకేష్ సామర్థ్యాన్ని ఉన్నట్టుగా చూపెడితే తప్పేమీ లేదు. అందువల్ల అది చూపెట్టే పని చేయరు, ఎందుకంటే అది మన యువ నాయకుడు కనుక. సో యువరాజును పొగడడం అనేది అవసరం కనుక పొగుడుతున్నారు.
పొగిడే క్రమంలో ఈ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు అంచనా అయితే ఈజ్ కేపబుల్ లీడర్. నేను ఎంతో అర్ధగంట మాట్లాడాను, నాకైతే నాకు విజ్ఞానం లేదు, తెలివి లేదు అనిపించలేదు. ఫెయిర్లీ నాలెడ్జబుల్ మనిషి. సో అందువల్ల ఇక ఆయన ఏదైనా చిన్న బుక్క తీసుకొని చేస్తారు. ఇప్పుడు నాకు అనిపించింది ఆయనకు ఫెయిర్లీ నాలెడ్జ్ ఉంది అని అన్నాను. దానికల్లా చిన్న ముక్క కడిగితే నాలెడ్జ్ లేదని కూడా వినిగస్తుంది. సో దాన్ని సర్క్యులేట్ చేశాను. లోకేష్కు తెలివి లేదని నాగేశ్వర్ అన్నాడు అని ఎవడోడు అంటాడు. ఇప్పుడు లోకేష్ తెలివి లేదని నాగేశ్వర్ అన్నాడు అని తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పాను. తెలివిగా ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రత్యర్థులు లోకేష్కు తెలివి లేదు అన్న నా మాట వరకే కట్ చేస్తాను. కట్ చేసిగా దీన్ని సర్క్యులేట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు నా వీడియో మొత్తం చూడరు, ఈ ఒక్క బుక్కే చూస్తారు. లోకేష్కు తెలివి లేదని ఎట్లా అంటాడు, నాగేశ్వర్కే తెలివి ఉందా అంటాడు. ఈ దరిద్రం వల్ల కూడా ఒక రాంగ్ ఇమేజెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ అన్నా లోకేష్ అసమర్థులని నేను అనలే కదా. కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసుకెళ్ళి సర్క్యులేట్ చేస్తారు. దానివల్ల కూడా లోకేష్ ఎక్కడో మాట్లాడింది తప్పుగా మాట్లాడింది అనుకోండి, దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రొజెక్ట్ చేస్తారు. అందువల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది అందరికీ ఒకే స్థాయిలో ఉండవు. నరేంద్ర మోడీ స్థాయిలో ఎవరికి ఉన్నాయి చెప్పండి, రాజశేఖర రెడ్డి స్థాయిలో ఎవరికి ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. దట్ డజంట్ మీన్ సమర్థత లేదు అని కాదు. అలా అంటే పబ్లిక్ స్పీకింగ్ నేను చాలామంది రాజకీయ నాయకుల కన్నా అద్భుతంగా బహిరంగ సభ 10 లక్షల మంది మీటింగ్ పెట్టాను, నేను బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాను. మరి నేను ముఖ్యమంత్రి అవుతున్నా. అందువల్ల ఆ రకంగా మన కంక్లూజన్కి రాకూడదు. అయితే ఎందుకు వస్తున్నది అంటే లోకేష్కి ఒక సవాల్ ఏంటి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు ఇమేజ్. చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా, చంద్రబాబు నాయుడుకున్న స్టేచర్ రీత్యా లోకేష్కి ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు రావడం కష్టమవుతుంది. కేటీఆర్ విషయంలో అయినా కేటీఆర్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అర్బన్ మీడియా సావీ, టెక్నాలజీ సావీ, ఎలీట్, ఎడ్యుకేటెడ్, యంగర్ సెక్షన్. ఈ సెక్షన్లో కేసీఆర్ అప్పీల్ కంపారిటివ్లీ తక్కువ. కేసీఆర్ అప్పీల్ ఉన్న సెక్షన్లో ఇప్పుడు నీకు ఎర్లీ 20s ఫస్ట్ టైం ఓటర్సు, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్, అర్బన్ మెట్రోపాలిటన్ ఓటర్. సో వీళ్ళలో కేసీఆర్ ఇంటర్వెన్షన్ కన్నా కేసీఆర్ తెలంగాణ వాదము, తెలంగాణ ఈడియము, తెలంగాణ యాస, భాష, ఆయన ప్రత్యేకత వేరు. ఇక్కడ ఈ స్పేస్ ఒకటి ఖాళీ ఉండడం వల్ల కేటీఆర్ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాడు. అందుకే మీకు కేటీఆర్ అర్బన్, ఎడ్యుకేటెడ్, యంగ్ ఓటర్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందగలిగాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు లోకేష్కి ఆ స్పేస్ లేదు. ఎందుకంటే ఆ స్పేస్ కూడా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సావి, చంద్రబాబు నాయుడుగా టెక్నాలజీ సావి. సో అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్, అక్కడ చంద్రబాబు నాయుడు వెరీ పాపులర్. సో ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ అందులో చంద్రబాబు నాయుడు పాపులర్. సో అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ ఎక్కడుంది లోకేష్కు? ఇప్పుడు లోకేష్ ల్యాప్టాప్ పట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళుగా అదే పని చేస్తున్నాడు. సో అందువల్ల ఇన్వెస్టర్లతో మాట్లాడిన లోకేష్ అంతా అంటే చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ కింద కూడా ఇన్వెస్టర్లతో మాట్లాడాడు. బిల్ గేట్స్నే పట్టుకొని వచ్చాడు. సో బిల్ గేట్స్ కన్నా పెద్దవాడిని లోకేష్ తేలేడు కదా. సో బిల్ క్లింటన్ కన్నా పెద్దవాడిని లోకేష్ తేలేడు కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసేసాడు. సో అందువల్ల లోకేష్ ఆ స్కోప్ ఎక్కడ ఉంటుంది? మా ఇంటికి వచ్చిన ఒక మిత్రుడు మా వాడిని పట్టుకొని, నాన్న నువ్వు మీ నాన్నకన్నా గొప్పవాడిని కావాలి, బాగా మాట్లాడాలి అన్నాడు. మా నాన్న మావాడు ఉండి మీ నాన్నకన్నా ఎదగాలి అన్నాడు. అంటే మావాడు నవ్వి మొదలు మా నాన్న ఆగితే మేము ఎదుగుతాం అన్నాడు. ఎందుకంటే నేను ఎదుగుతున్న రోజు మా నాన్న ఎదుగుతున్నాడు రోజుకు. మరి నేను ఎప్పుడు మా నాన్నను క్రాస్ చేయాలి? అందువల్ల మా నాన్నను ఆగవనండి ఎదగడము, పెరగడము, అప్పుడు మేము ఎదుగుతా ఉన్నాం నవ్వుతూ. సో అంటే ఇప్పుడే చూపెట్టిన తల మెచ్చుకో మీ నాన్న కన్నా బాగా మాట్లాడుతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందువల్ల నేను అనేది ఆ పొలిటికల్ స్పేస్ లోకేష్కి రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఆల్ యూనివర్సల్ పొలిటికల్ స్పేస్ కదా. మీకు రూరల్, అర్బన్, ఓల్డ్, యంగ్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్ని సెక్షన్లో చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్కి ఎక్కడికి వెళ్తారు స్పేస్. సో అందువల్ల తర్వాత లోకేష్ సొంతగా ఇది సాధించాడు అనేటువంటి చూపెట్టుకునే అవకాశం ఆయనకు రాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు? ఒక ఈ కూటమి ఆర్కిటెక్టు, ఈ కూటమి విజయంలో గేమ్ చేంజరు. ఒక 0 ఉన్న స్థానాలు ఉన్న పార్టీకి 21 స్థానాలు గెలిపించాడు. 100% స్ట్రైక్ రేట్తో గెలిపించాడు. బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అచీవ్మెంట్స్. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయాక కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో వేస్తే ఆయన జైల్లో 16 నెలల నుండి బయటకు వచ్చి
5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి తర్వాత ఆయన అధికారంలోకి రాగలిగాడు 151 సీట్లతో సొంతగా. ఎంత రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చినా బట్ ఆయన సామర్థ్యమే కదా. అవును. సో ఆ రాజశేఖర రెడ్డి కొడుకుగానే అంశమే కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డికి ఒక అచీవ్మెంట్. ఇప్పుడు లోకేష్కి వచ్చేవరకు ఇండిపెండెంట్ అచీవ్మెంట్స్ ఏముంటాయి? ఆయన జాయింట్ అకౌంట్ కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ అకౌంట్ కాదండి అది, ఏదన్నా చంద్రబాబు నాయుడుతో జాయింట్ అకౌంట్. సో జాయింట్ అకౌంట్ ఉండే వరకు జాయింట్ అకౌంట్, జాయింట్ బిజినెస్, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు అన్నదమ్ములు 3-4 ఉంటారు, కలిపి వ్యాపారం చేస్తారు. మీకు చూడండి, ఇందులో ఒకరి ప్రత్యేకత బయట అర్థం కాదు. 4 కలిసి వ్యాపారం చేస్తాను, కానీ 4 కలిసినప్పుడు పలానా 2వ కొడుకు చాలా తెలివైనవాడు, 3వ కొడుకు తెలివైనవాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవడానికి స్కోప్ ఉండదు. కానీ ఆ వ్యాపారాలు విడిపోయాక లేదు అప్పుడు ఆ ప్రత్యేకతలు బయటపడతాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక జాయింట్ ఫ్యామిలీ లాంటిది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. ఎందుకంటే వాటిలో చెప్పాలంటే ఒక జాయింట్ బిజినెస్, ఒక జాయింట్ అకౌంట్. ఇందులో చంద్రబాబు నాయుడుకి వచ్చే క్రెడిట్, లోకేష్కి వచ్చే క్రెడిట్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేయలేము. సో లోకేష్కి ఏదన్నా ప్రత్యేకమైన కృషి చేసినా అది ఓవరాల్గా పార్టీ కృషిలో భాగమే. అందువల్ల ఆ ఆపర్చునిటీ లేదు కనుక ఇండిపెండెంట్గా ఒక బలమైన ముద్ర వేసేటువంటి అవకాశం రాలేదు. ఆ అవకాశం కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు ఆయన ఒక శాఖ ఉంది విద్యాశాఖ, విద్యాశాఖలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన ముద్ర ఏం లేదు. ఐటీ శాఖలో ఉంది, ఇండస్ట్రీ శాఖలో ఉంది. వాస్తవంగా లోకేష్ ఐటీ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఏ స్పేస్లోనైతే ఇన్ఫ్లుయెన్స్ ఇమేజ్ ఉందో అదే స్పేస్లో ఆయన పనిచేస్తున్నాడు. అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే అందులో ప్రత్యేకంగా లోకేష్కు ఐడెంటిటీ వచ్చి కష్టం. ఎందుకంటే అవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన పనే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చేసిన పని. ఈ పెట్టుబడులు సమీకరించడు, ఈ టెక్నాలజీ తెచ్చుడు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేసినాయి కదా. నేను అదే అంటున్నా, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని తెచ్చిన తర్వాత లోకేష్ అంతకన్నా ఇంకా పెద్దవాడిని ఎవరు తెస్తాడు? అమెరికా ప్రెసిడెంట్ని తెచ్చాడు, మైక్రోసాఫ్ట్ అధినేతను తెచ్చాడు, ఫౌండర్ని తెచ్చాడు. ఇంకా అంతకన్నా పెద్ద లోకేష్ ఏమైనా తేగలుగుతాడా? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎవరు తెచ్చినా ఇంతకన్నా తక్కువే కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుకొచ్చింది అనుకోండి చంద్రబాబు నాయుడు అమరావతికి, ఈక్వలే కదా. లోకేష్ పట్టుకొచ్చింది అనుకుందాం డొనాల్డ్ ట్రంప్ అమరావతికి. ఎప్పుడో 30 ఏళ్ల కింద అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకా కొత్తగా అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చి, అమెరికా అధ్యక్షుడు కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఇంకెవరున్నారు దేశం ప్రపంచంలో? ఎవరిని తీయగలుగుతారు లోకేష్? మైక్రోసాఫ్ట్ ఫౌండర్ కానీ ఇంకెవరిని తీయగలుగుతారు లోకేష్ నాకు చెప్పండి. అందువల్ల అక్కడ స్పేస్ లేదు తన ఇండిపెండెంట్ ముద్ర చూపెట్టడానికి. వాస్తవంగా ఆ ఐటీ రంగము, ఈ పెట్టుబడుల రంగంలో కాదు లోకేష్ ముద్ర. అసలు నిజంగా ముద్ర చూపెట్టగలిగితే ఆయన ఎడ్యుకేషన్ చూపెట్టచ్చు. అద్భుతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళను మార్చగలిగాడు అనుకోండి, లోకేష్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఆ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ మరి రీజన్ ఎందుకు తెలియదు కానీ దానికన్నా ఆయన దావోస్ పోవుడు, ఐటీ రంగము, పెట్టుబడులు. ఇప్పుడు దావోస్ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి వెళ్ళినాక లోకేష్కు ప్రత్యేకమైన గుర్తింపు రమ్మంటే ఎట్లా వస్తుంది? సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు, పెట్టుబడిదారులతో లోకేష్ మాట్లాడుతున్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్పేస్లో లోకేష్ ఉన్నంతకాలం లోకేష్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఇండిపెండెంట్ గుర్తింపు రాదు. ఆయన ఇండిపెండెంట్ గుర్తింపు రావాలంటే ఆయన శాఖలో, చంద్రబాబు నాయుడుకు బలమైన ముద్ర లేని శాఖలో ఆయన చూపెట్టగలగాలి. అందులో ఒక అద్భుతమైన అవకాశం విద్యారంగం. సో విద్యారంగము ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే రంగం అది. నీకు ప్రతి కుటుంబ జీవితాన్ని మారుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ఎంత పెంచింది, అతీష్ ఇమేజ్ ఎంత పెంచింది, మనీష్ సిసోడియా ఇమేజ్ ఎంత పెంచింది. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ 1లో మనీష్ సిసోడియా గురించి వచ్చింది వార్త. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ 1లో మనీష్ సిసోడియా గురించి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఢిల్లీలో ఉన్న స్కూళ్ళ రూపురేఖలు మార్చారు. ఢిల్లీలో స్కూళ్ళ రూపురేఖలు మార్చినందుకు ఆ లెవెల్ ఆఫ్ ఇమేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలు కూడా టీసీలు తీసుకొని ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్లో చేరారు. మరి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చండి, అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళను మార్చండి. మీకు లోకేష్ గుర్తింపు ఎంత ఉంటుందో చూడండి. ఒక్క 1 ఇయర్లో చేయొచ్చు పని. ఒక్క 1 ఇయర్లో బడ్జెట్ ఉన్న బడ్జెట్తో చేయొచ్చు, ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను, స్కూల్ బాగు చేయడంలో కీలకమైన పాయింట్ ఏంటి? బిల్డింగ్లు కాదు, టీచర్లు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ శాలరీస్ ఇస్తున్నాయి. కానీ అదే టీచర్లను ఎఫిషియన్సీని కానీ, కమిట్మెంట్ను కానీ, కన్విక్షన్ కానీ పెంచారనుకోండి, నీకు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం రూపురేఖలు మారాయా? ఏం చేశారు? ఇటీవల పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి తెలుగుదేశం జనసేన నాయకులు ఉపన్యాసాలు ఇచ్చారు. అట్లా పెడతారు ఎవరైనా పేరెంట్స్ కమిటీ మీటింగ్లు? ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరెంట్స్ కమిటీ, ప్రతి పేరెంట్స్ కమిటీలో రాజకీయ నాయకులు ఉపన్యాసాలే.
అసలు ఎక్కడ ఎడ్యుకేషను ఏం చేయాలి ఇది చర్చ లేదు. అందువల్ల ఆయన శాఖలో కనుక బలమైన ముద్ర చూపెడితే లోకేష్కు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఆయన పొలిటికల్ క్యారియర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో ఆ పని ఇప్పుడు అరవింద్, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చూపిన ప్రభావం స్కూళ్ళపైన, ఆయన స్కూల్లో ఏమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి దేశంలో కాదు, మీరు ప్రపంచమంతా ఢిల్లీ స్కూల్ గురించి మాట్లాడినాయి కదా. మీరు ఢిల్లీ స్కూల్స్ న్యూయార్క్ టైమ్స్ గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ న్యూయార్క్ టైమ్స్ కొడితే వస్తుందా? మరి మీకు 8 నెలలు అయిపోయింది కదా, ఎందుకు అవకాశం తీసుకుంటలేరు? ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ దాన్ని కొట్టండి, మీకు న్యూయార్క్ సిఎన్ఎన్లో వస్తుందా? ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చింది. అసలు ఈ దావోస్లు, ఐటీ పెట్టుబడులంతా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు కొట్టిన పిండి ఇదంతా. చంద్రబాబు నాయుడు ఉండగా అక్కడ సీన్ పైన లోకేష్ దావోస్కు 100 సార్లు పోయినా గుర్తింపు రాదు. లోకేష్ దావోస్ కాదు, లోకేష్ స్కూల్కి పోవాలి, అప్పుడు గుర్తింపు వస్తుంది. అయితే ఆ స్ట్రాటజీ లేదు. చంద్రబాబు నాయుడు చేసిన పనే లోకేష్తో చేయించి అట్లా గుర్తింపు రావాలండి. అది ఎన్ని చేసినా రాదు. ఎందుకు రాదంటే నేను చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆకాశానికి దగ్గరికి ఎదిగాడు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని పట్టుకొచ్చిన వాళ్ళకి ఏ పెట్టుబడి దాన్ని పట్టుకొస్తే ఏమి ఇమేజ్ వస్తుంది? సార్, పార్టీ పరంగా చాలా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నడిపించడం ఒక పక్క ఇదైతే ఓకే, ఏమైనా పాఠాలు నేర్చుకోవచ్చు, లేకపోతే గతంలో వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని, సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో బాగా పాతుకుపోయి అతి బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీగా గుర్తింపును తెలుగుదేశం పార్టీని కూడా మోయడం, అది కూడా మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయనకు బాధ్యత ఇచ్చి ఆయన ఇండిపెండెంట్గా ఇప్పుడు పార్టీ అధ్యక్షుని చేసి చంద్రబాబు నాయుడు కంప్లీట్గా గవర్నమెంట్ పైన కేంద్రీకరించి పార్టీ అఫైర్స్కు పూర్తిగా పక్కకు పెడితే అప్పుడు తెలిసిపోతుంది కదా. లేదు ఇప్పుడు ఒక 10 ఎన్నికలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఓడు, ఆ ఉప ఎన్నిక మొత్తం లోకేష్ చూసుకున్నాడు అనుకో తెలియదు. ఇప్పుడు హరీష్ రావుకు క్రైసిస్ లీడర్గా పేరు, ట్రబుల్ షూటర్గా నీకు. ఎందుకంటే కేసీఆర్ ఏదన్నా ఎన్నిక వస్తే లేదా ఏదైనా క్రైసిస్ వస్తే హరీష్ కప్పేపి ఆయన ఇన్వాల్వ్ కాకపోయాడు. దాన్ని హరీష్ పరిష్కరించిన వల్ల హరీష్ రావుకి ఇమేజ్ వచ్చింది. అవును. సో ఆ రకంగా మరి పర్టికులర్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి ఏం చేసినా రాదు ఇమేజ్, అది ఇంపాసిబుల్. నేను చెప్పడం కాదు, మీరు తెలుగుదేశం వాళ్ళైనా అదే చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ డీల్ చేస్తున్న విధానం పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫస్ట్ టర్మ్లో కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకు మరి రీజన్స్ మనకు తెలియదు, కానీ ఆ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి తెలుగుదేశంలో. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడుకున్న అనుభవం వేరు, లోకేష్కున్న అనుభవం వేరు. చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నది ఈ స్థాయికి వచ్చాడు వేరు, లోకేష్ ఆ రాజకీయ పరిస్థితులు ఎక్కడ ఎదుర్కొన్నాడు. నీకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు కదా, మామూలు విషయం కాదు కదా అది. సో ఆయన తెలుగుదేశం పార్టీని ఆర్కిటెక్ట్స్లో ఒకరు. తెలుగుదేశం పార్టీకి ఈ రకమైన స్ట్రక్చరు, నిర్మాణము, గ్రామ స్థాయి వరకు శ్రేణులు ఉన్నాయంటే ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు ఇమేజ్ ఉండొచ్చు, ఎన్టీ రామారావుకున్న జనాకర్షణ ఉండొచ్చు, కానీ పార్టీ ఆర్గనైజేషన్ నిర్వహించింది చంద్రబాబు నాయుడు. అందుకే మీరు ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే పార్టీ యావత్తు చంద్రబాబు నాయుడు వెనకాల. విమర్శకులు అనొచ్చు, ఈనాడు 20 ఎమ్మెల్యేలు ఉంటే 50 ఎమ్మెల్యేలు రాయడం వల్ల వచ్చిందని. అది ఉండొచ్చు, కాదని అంటలేను. వైస్రాయ్ డ్రామా నడిపారు అందువల్ల వచ్చిందని. కానీ బట్ పార్టీ ఆర్గనైజేషన్ పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ లేకపోతే పార్టీ దెబ్బతినాలి కదా. ఎన్టీ రామారావుతో తిరుగుబాటుతో పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదా? చరిత్ర తీయండి. అవును. ఎన్టీ రామారావు తిరుగుబాటు తర్వాత తెలుగుదేశం పార్టీ బలపడిన తప్ప దెబ్బతినలే. అవును. దాని క్రెడిట్ షుడ్ గో టు చంద్రబాబు నాయుడు కదా, న్యాయం కదా అది. సో అందువల్ల మీకు ఆ రకమైన అనుభవాలు నీకు లోకేష్ లేవు కదా. లోకేష్ చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఆయన నాయకత్వం వహిస్తూ నడిపిస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆపర్చునిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడొస్తుంది? అందుకే నేను చెప్పేది పార్టీ అఫైర్స్ కాదు. లోకేష్ నన్ను సలహా అడగడు కానీ నేను చెప్తున్నా, అడగకపోయినా చెప్పేది అంటే తనకంటూ ఒక స్పేస్లో బలమైన ముద్ర ప్రజలపైన చూపెడితే రాజకీయాల్లో నిలబడతారు. రాజకీయాల్లో పార్టీ నడపడం కాదు, ప్రజలకు గుర్తుంచుకునే పనులు చేస్తే ప్రజలు అనివార్యంగా నేను గుర్తుంచుకుంటారు. చాలా సింపుల్. నువ్వు ప్రజలు గుర్తుంచుకునే పని చేయగలగాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశానికి ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖ స్పేస్లో చంద్రబాబు నాయుడు లేడు. మీరు చంద్రబాబు నాయుడు పాలనలో విద్యారంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు, ఐటీ రంగానికి గుర్తింపు ఉంది. మళ్ళీ లోకేష్ కూడా అదే ఐటీ రంగం చేస్తున్నాడు. మీరు టెక్నాలజీ రంగంలో గుర్తింపు ఉంది, అదే మళ్ళీ లోకేష్ చేస్తున్నాడు.
పెట్టుబడుల రంగంలో చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉంది, మళ్ళీ అదే లోకేష్ చేస్తున్నాడు. మీరు విద్యారంగంలో చంద్రబాబు నాయుడు పాలన అని ప్రత్యేకంగా ఎవరైనా చెప్తారా? అవును, లేదు కదా. అది దాన్ని అక్కడ చూపెట్టుకో, వండర్స్ చేయొచ్చు, యూ కెన్ క్రియేట్ వండర్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు కనుక ఫైనాన్షియల్ డబ్బులు ప్రాబ్లం ఉండదు, బడ్జెట్ సమస్య ఉండదు, అధికారులు వినకపోవడం అనే చర్చ రాదు. ఆంధ్రప్రదేశ్ స్కూల్లో ఒక ఏడాది కాలంలో అపూర్వమైన స్థాయిలో తీర్చిదిద్దచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసింది, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదండి? సో బ్రహ్మాండంగా టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ని మార్చచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చచ్చు, అసలు ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ మార్చచ్చు. సార్ ఏదో ప్రతిరోజు ఒక 4 స్కూళ్ళు తిరగండి చంద్రబాబు లోకేష్, ఇక్కడ మీరు తిరుగుతున్నాడు కనబడుతున్నాడా? ఏం లేదు. ఆయన ఆఫీస్కి వచ్చే ముందు ఒక 2 స్కూళ్ళు తిరిగి గవర్నమెంట్ స్కూళ్ళు, ఎక్కడికి పోయినా ఒక 2 గవర్నమెంట్ స్కూళ్ళు తిరిగి ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇది పిల్లల జీవితాలు మారుస్తుంది కదా. తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. అసలు ఉచితాల మీద ఆధారపడరు కదా స్కూళ్ళు బాగు చేస్తే. నీకు ఉచితాలే అవసరం ఉండదు, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పగలిగితే. ఎంప్లాయ్మెంట్ ఒక అవకాశం ఉంది. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారు. స్కిల్ సెన్సెస్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు నీకు ఉద్యోగాలను క్రియేట్ చేయండి. ఎంత బ్రహ్మాండంగా గుర్తింపు ఉంటుంది లోకేష్కు. అందువల్ల అలా ప్రత్యేక స్పేస్ కనుక ఉంటేనే ఆ స్పేస్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, నీకంటూ ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇంతమంది విశ్లేషకులు ఉన్నారు. మరి నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యారు? నాగేశ్వర్ గంట ఒక్కొక్క టీవీ ఛానల్ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారు? సంథింగ్ ఐ మే బీ స్పీకింగ్ యూనిక్ కదా, ఆ విశ్లేషణలో యూనిక్నెస్ ఉండొచ్చు. అందుకే నాకు నా స్పేస్ నాకుంది. నా స్పేస్ అది వదిలేసి నేను ఇంకో స్పేస్ మీలాగా యాంకరింగ్ చేసిన అనుకోండి, న్యూస్ చదివాను అనుకో రీడర్గా, ఆడ న్యూస్ రీడర్గా నాకన్నా అద్భుతంగా చదివేవాళ్ళు 100 మంది ఉన్నారు, నాకన్నా బ్రహ్మాండంగా యాంకరింగ్ చేయగలిగే 100 మంది ఉన్నారు. నేను నిలబడగలనా? అందువల్ల ప్రతి ఒక్కరికి యూనిక్ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ కనుక కార్వౌట్ చేసుకుంటే ఈ ప్రశ్నలు లోకేష్కి రావు. బట్ స్టిల్ లోకేష్ అసమర్థుడు అని మనకు కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన సామర్థ్యానికి ప్రత్యేకంగా పరీక్ష ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు? సార్ పవన్, జగన్, లోకేష్ ఈ 3 ఫేసెస్ తోటి నెక్స్ట్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది ఎక్కువగా ప్రచారం. ఇదే అయితే చంద్రబాబు నాయుడు గారిలాగా, అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈరోజు కలిసి వెళ్ళారో, లోకేష్ తోటి ఆ రకంగా ఈయన వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వెళ్ళాలి. అలాంటి టైంలో ఎలా ఉండే ఛాన్స్? అలా ఉండాలని మనం ఎవరు చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో 2019లో వెళ్ళారా? 2014లో వెళ్ళారు. 19లో ఎవరికొరు విమర్శించుకున్నారు కదా. అవును. అందువల్ల రాజకీయాల్లో అలా ఉండవు. రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ కలిసి వెళ్ళారా? మరి ఇప్పుడు కలిసి వెళ్ళారు కదా. రాజకీయాల్లో అక్కడ అప్పుడున్న అవసరాలు కలిపి ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి లోకేష్ అధ్యక్షుడైతే పవన్ కళ్యాణ్ వెంటనే తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతారని ఎవరు చెప్పారు? సీఎం ఫేస్ చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళడం వేరు, సీఎం ఫేస్ లోకేష్ అని వెళ్ళడం వేరు. ఇప్పుడు ఎవరు సీఎం ఎవరు పిఎం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది లోకేష్ నిర్ణయించారు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు కదా. ఇప్పుడు సీఎం ఎవరు అనేది ప్రజలుగా నిర్ణయించాల్సింది. ఇప్పుడు నేను ప్రజలు నిర్ణయించారా అని నేను నిర్ణయిస్తాను ఎవరు చెప్తారు? ఇప్పుడు కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుని ఆ పార్టీ నిర్ణయించుకోవాలి కదా. ముందు కండిషన్ ఉంటే వేరే విషయం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఉన్నంత కాలమే నేను కలిసి ఉంటాను ఎక్కడ ఉందా కండిషన్. తెలుగుదేశంతో పొత్తు తప్ప చంద్రబాబు నాయుడుతో పొత్తు కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు సీఎం అని చెప్పి ఈయన ప్రకటించడం, అది చెప్పడం వేరు. మీకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పొత్తా తెలుగుదేశంతో పొత్తా? జనసేనకు పొత్తు తెలుగుదేశంతో కదా. సో అందువల్ల ఆ సమస్య వస్తుందని నేను అనుకోను. అది వచ్చిన రోజు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఎట్లా ఊహాగానాలు చేయగలం. సార్ మరొక అంశం, తెలంగాణలో మళ్ళీ కులాల చిచ్చు. ఇదేంటంటే కేంద్రం వరకు కూడా పాకే పరిస్థితి. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. రాజకీయాల్లో చూసుకోవాలి తప్పించి వాళ్ళ కులం ఏంటి వీళ్ళ కులం ఏంటండి. బండి సంజయ్ వర్సెస్ జగ్గారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ముస్లిం అని చెప్పి కేంద్ర మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి ప్లే చేయండి ఆ బయటలో. రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశమో. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? పెద్ద ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ.
ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు ఇది సార్. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటి, దానికి ఆ జవాబు ఏంటి? అసలు ప్రశ్నకు అర్థం లేదు, జవాబుకి అర్థం లేదంట. నేను ఇప్పుడు అసలు ఫ్యాక్చువల్లీ కూడా కరెక్ట్ అని అనుకోను. ఫిరోజ్ నాకు తెలిసినంతవరకు పార్సీ అనుకుంటా, మీరు వెరిఫై చేయండి గూగుల్లో. అవును, పార్సీ అనే ప్రచారం అండి. సో నాకు ప్రచారం కదా, అదే అప్పట్లో అనేవాడు పార్సీ. మీరు గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది కదా. ఐ థింక్ ఈజ్ ఎ పార్సీ, టు ద బెస్ట్ ఆఫ్ ఎ నాలెడ్జ్. ఐ మేబీ రైట్ ఆర్ రాంగ్, గుర్తులేదు. కానీ ఒకవేళ ముస్లిం అయితే ఏంటి, భారతీయుడు కదా. భారతదేశ పౌరులందరూ భారతీయులే కదా. షానవాబ్ హుస్సేన్ ఎవరు, ముస్లిం కదా. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఎవరు, ముస్లిం కాదు. వీళ్ళిద్దరు మరి బీజేపీ నాయకులు కదా. సికిందర్ భక్త్ ఎవరు, ముస్లిం కదా. మరి వీళ్ళందరూ ముస్లింలే కదా. సో వీళ్ళందరూ బీజేపీలో, మరి బీజేపీ నేతలు కానీ చెప్పిన పేర్లు. సో అందువల్ల ఇప్పుడు ముస్లిం అయినంత మాత్రాన భారతీయుడు కాదా. సో హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, సిక్కా అనే ఆధారంగా భారతదేశం ఉండదు. భారతదేశ పౌరసత్వం ఆధారంగా ఉంటుంది, మతం ఆధారంగా భారతీయుడు కాదు. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడే, ప్రతి బిడ్డ హిందువే అని చెప్పి ఆర్ఎస్ఎస్ అధినేత చెప్తున్నాడు. మరి రాహుల్ గాంధీ హిందువా కాదా అని చర్చ ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ కాదు అక్కడ, దట్ ఇస్ ద స్టాండ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది హిందూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ముస్లిం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బీజేపీ. మీరు ఆ బీజేపీ యొక్క సభ వాటర్ బాటిల్, ఇది హిందూ వాటర్ బాటిల్, ముస్లిం వాటర్ బాటిల్ అంటారు. అందువల్ల ఇది ప్రపంచంలో ప్రతిదాన్ని హిందూ ముస్లిం అనే యాంగిల్లో మినహా ఇంకో యాంగిల్ ఉండదు. నేను అందుకే చాలా రోజుల కింద చెప్పాను, భగవద్గీతలో 7వ అధ్యాయం 21వ శ్లోకం మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను. మీరు ఎక్కడ కావాలంటే చూడండి గూగుల్లో. 7వ అధ్యాయం 21వ శ్లోకం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, ఎవరికి ఎవరి యందు భక్తి కలిగినా వారి యందు వారిలో భక్తిని నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. సరే, ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. హిందూ మతం ఏం చెప్తోంది? హిందూ మతం చెప్పేది, రామకృష్ణ పరమహంస ఏమన్నాడు తెలుసా? దారులు ఏవైనా చేరే చోటు ఒక్కడికే అన్నాడు. దారులు వేరైనా చేరే చోటు ఒక్కడే అన్నాడు. సరే, స్వామి వివేకానంద ఏమన్నాడు షికాగోలో, నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా దేశంలో మా మతంలోనే సత్యం ఉందని నమ్మము, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్ముతామన్నాడు. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అన్నారు. అసలు నిన్న కాక మొన్న నరేంద్ర మోడీ అమెరికాలో ఏం చెప్పాడు? మేము వసుదైక కుటుంబాన్ని నమ్ముతామన్నాడు. అంటే ప్రపంచమే ఒక కుటుంబంగా భావిస్తామన్నాడు. ఒకవైపు ఏమో వసుదైక కుటుంబ భావన ఈ దేశ సాంస్కృతిక వారసత్వం. అంటే ప్రతి మానవుని ప్రతి మానవుడు ప్రేమించేటువంటి ఒక భారతీయ సాంస్కృతిక నాగరికత వారసత్వం. ఇదే భారతీయత అంటే. ఈ హిందూ ముస్లిం అనేది భారతీయత కాదు, ఈ డివిజన్ భారతీయత కాదు. ఈ సమస్త సృష్టి ఒకటే అని భావించేటువంటి ఒక గొప్ప ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మానికి మీరు చూడండి, ఇక్కడ మీకు ఈశావోపనిషత్తులో చెప్తారు, చరాచర జగత్తులో ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అని చెప్తారు. జీవరాశి
సుప్రీంకోర్టు జల్లికట్టు జడ్జిమెంట్లో ఈశా ఉపనిషత్తులో చెప్పింది కోట్ చేస్తారు. అరే ఇది మీకు అసలు పుణ్యపాపాల గురించి వేదవ్యాసుడు చెప్తాడు. పరపీడన పరోపకారాయ పుణ్యాయ పరపీడన పాపాయ పరపీడనే అంటాడు. అంటే ఇతరులకు మేలు చేయడమే పుణ్యము, ఇతరులకు కీడు చేయడమే పాపము. ఇది భారతీయత. భారతీయత హిందూ ముస్లిం డివైడ్ చేయదు. భారతీయత పుణ్యము పాపం అని డివైడ్ చేస్తుంది. మంచి పనులు చెడు పనులను మాత్రమే డివైడ్ చేస్తుంది. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండే కులములు, మాల ఎన్నది మంచి అన్నది మాల అయితే ఆ మాలనే ఎగుదును అని గురజాడన్న గడ్డ మీద మనం పుట్టాము. అది ఇదయ్యా భారతీయత అంటే. ఒక మహోన్నతమైనటువంటి నాగరికత సాంస్కృతిక వారసత్వానికి మనం బిడ్డలము. ఇది భారతీయ. నినగామని చెప్పాడు, నేను చెప్పింది కాదు కదా. వసుదైక కుటుంబం అంటే ఏంటి? ఈ వసుదైక కుటుంబంలో ఇదేం పంచాయతీయా? వసుదైక కుటుంబంలో ఇదేం పంచాయతీ? మీరు రూపాయి విలువను రూపాయి రోజు రోజుకు పతనం అవుతుంది. దీంట్లో రాహుల్ గాంధీ ఏం చేశాడు, మోడీ ఏం చేశాడు, కాంగ్రెస్ ఏం బీజేపీ ఏం చేసింది? స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? 10 ఏళ్ళ యూపీఏ పాలనలో జీడిపి గ్రోత్ పెరిగిందా? ఆదాయాలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరాదాయం పెరిగిందా? 10 ఏళ్ళ ఎన్డీఏ పాలన పెరిగిందా? 10 ఏళ్ళ యూపీఏ పాలనలో ధరలు ఎలా ఉంటాయి? 10 ఏళ్ళ ఎన్డీఏ పాలన ధరలు ఎలా ఉన్నాయి? 10 ఏళ్ళ యూపీఏ కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు కల్పన ఎలా ఉన్నాయి? 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఇవి కదా చర్చించుకోవాల్సింది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య ముస్లిము బ్రాహ్మణు ఇదా చర్చ? సార్ ఇందులో క్లియర్గా ఉంది సార్, మీరు చెప్పినట్లు గూగుల్లోని ఫిరోజ్ గుజరాత్కి చెందిన జొరాస్ట్రియన్ పార్సీ కుటుంబానికి చెందినవారు. మరి ఇక మరి చెప్పండి, ముస్లిం ఎట్లయితే అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఫ్యాక్చువల్లీ కూడా ఇన్కరెక్ట్ అని. పార్సీస్ ఎక్కడి నుంచి వచ్చారు? పార్సీస్ రతన్ టాటా పార్సీ. రతన్ టాటా బాగా గౌరవిస్తాం కదా మనము. అవును, రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తుంది కదా. మరి ఇప్పుడు రతన్ టాటా మీకు నాని పాల్కి ఇవ్వాలా? వీళ్ళంతా భారతీయులు కదా. మీకు ఫాలియస్ నారిమాన్ నిన్నమటిదాకా ఈ ప్రభుత్వానికే అడ్వకేట్ తరఫున వాదించాడు కదా. అదే ఎంతమంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. పార్సీస్కో భారతదేశంలో భాగం అయిపోయారు కదా పార్సీస్. వాళ్ళు ఫస్ట్ అడుగు పెట్టింది నాకు తెలిసిన వరకు గుజరాత్లో. గుజరాత్ గడ్డ నుంచి ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యారు. సో మనము ఎక్కడికి పోతున్నాం మనము? అసలు ఈ చరిత్ర ఈ కథ ఈ సంస్కృతి ఎక్కడికి పట్టుకొస్తుంది భారతదేశాన్ని? సో ఇప్పుడు మీరు ఇలాంటి చర్చించుకొని దేశాలు ఏమైనా బాగుపడ్డాయా? టుట్సులు అని చెప్పి రువాండాల కాంగోల మారణ హోమం. బంగ్లాదేశ్లో ముస్లింలే కదా, మరి పాకిస్తాన్ బెంగాలీ ముస్లింలు, ఉర్దూ మాట్లాడే ముస్లింలు అని చెప్పి మారణ హోమం. ఇది కదా మనం చూసింది. మన వెస్ట్ ఏషియాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఆఫ్రికాలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇలా చంపుకుందామా మనం? ఇలా ఈ దేశాన్ని ముక్కలు చేసుకుందామా? ఈ విద్వేషాన్ని రగిలిద్దామా? ఈ విద్వేషమే ఒకసారి దేశాన్ని రెండుగా విడగొట్టింది. ఇంకెన్నిసార్లు విడగొడదాం? అందువల్ల ఇది కాదు చర్చ జరగాల్సింది సమాజానికి ఎవరేం చేశారు, ప్రజలకు ఎవరేం చేశారు, ఎవరి విధానాలు ఏంటి, వీటిపైన చర్చ జరగాలి తప్ప హిందూ ముస్లిం అనే చర్చ తీసుకొస్తే అసలు భారతదేశంలో ప్రతి ఒక్కటి హిందూ ముస్లిమే అనే చర్చ పెడతా అంటే మరి స్టీవ్ జాబ్స్ సతీమణి వచ్చి మహాకుంభలో స్నానం మన హిందువు ఎందుకు స్నానం చేసింది ఆమె మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం కదా. క్రైస్తవులు 99% ఉన్న బ్రిటన్లో ప్రాక్టీసింగ్ హిందూ ఋషీస్ ప్రధానమంత్రి అయితే గర్వపడ్డాం కదా. మరి బ్రిటన్లో ఋషీస్ మనం గర్వపడకూడదు. అక్కడ క్రిస్టియనే కావాలని కోరుకోవాలి. వైట్ హౌస్లో దీపావళి వేడుకలు జరిగితే గర్వపడ్డాం కదా. అవును, మరి ఇది హిపోక్రసీ కాదా? అందువల్ల డిబేట్ నడవాల్సింది ఎవరి మతం ఏంటి, ఎవరి కులం ఏంటి అని కాదు. డిబేట్ నడవాల్సింది ఎవరు ఏమి చేశారన్నది. అవును, ఎవరు ఏం చేశారన్న డిబేట్ నడవాలి తప్ప ఇలా మతం ఏంటి, కులం ఏంటి అనే చర్చ ఎక్కడి దక్కపోతుంది ఇది. సరే మరొక అంశం, ఐఏఎస్లకి ఏసీ జబ్బు పట్టుకుంది అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా
ఉండే విధంగా ఎవరికి నచ్చితే వాళ్ళు మాట్లాడడం అని. ఒకసారి బయట విందాం సార్, ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారు బయట. పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్ళు చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చిరంటే సెక్రటేరియట్ లెవెల్కి వచ్చిరంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు అది ఐఏఎస్లను ఒక వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించింది కదా, ఒక వ్యవస్థలో ఉన్న లోపాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఎత్తి చెప్పాడు. అది నిజం కాదా? ఇప్పుడు మీకు ఈ కలెక్టర్ ఉద్యోగం తర్వాత ఒక్కసారి సెక్రటేరియట్కి వస్తే అసలు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అన్నాడు. కరెక్టే కదా అది. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒక అతను ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను 3 ఏళ్ళ స్కూల్ విజిట్ చేయక కానీ ఫైల్ చూసే తప్ప వేరే పని లేదని. మీరు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్ తీయండి, ఎన్ని స్కూల్ తిరిగాడు? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ని స్కూల్ తిరిగాడు? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ కూడా ఉండకపోవచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఎన్ని హాస్పిటల్ తిరిగాడు చెప్పండి? సో ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ ఎన్ని గ్రామాలు తిరిగాడు? ప్లీజ్ గెట్ ద షెడ్యూల్. నిజమే అని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పేది. నేను ఐఏఎస్ల పట్ల సంపూర్ణ గౌరవంతో మాట్లాడుతున్నాను. నేను ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో క్లాసులు కూడా చెప్పాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు, ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. సో అందువల్ల నేను పూర్తి అనుభవంతో చెప్తున్నా. నేను ఏదో పైగా నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పాను. లేటెస్ట్ సివిల్ సర్వీసెస్ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా నేను మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పాను మొన్న 6 months క్రితం. సో అందువల్ల ఫౌండేషన్ కోర్సు క్లాసులు చెప్పొచ్చాను. అది కూడా వాళ్ళు 2 ఏళ్ళు డ్యూటీ చేసి వచ్చాక సెంట్రల్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకు. సో అనుభవంతో చెప్తున్నాను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీకు ఎంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గ్రామాలు తిరగకుండా గ్రామీణాభివృద్ధి చేయగలరా? స్కూళ్ళకు వెళ్ళకుండా టీచర్లతో ఇంటరాక్ట్ కాకుండా పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా విద్యాశాఖ నడపగలరా? ఆసుపత్రులకు వెళ్ళకుండా రోగులతో మాట్లాడకుండా డాక్టర్లతో మాట్లాడకుండా నర్సులతో మాట్లాడకుండా ఆరోగ్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయగలరా? ఆర్టీసీ బస్సు ఎన్నడూ జీవితంలో ఎక్కకుండా రవాణా శాఖ నిర్వహించగలడా? ఎన్నడన్నా ఒక్కసారన్నా ఆర్టీసీ బస్సు ఎక్కకుండా, మరి ఆర్టీసీ బస్సు ఎక్కకుండా రవాణా శాఖ నిర్వహిస్తా అంటే ఎట్లా కరెక్టు? అది న్యాయమా? ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ వెళ్ళాడు చెప్పండి? ఆ వ్యవస్థ యొక్క లక్షణం కదా అది. ఇప్పుడు నేను ప్రొఫెసర్గా ఉన్నాను. నా గుర్తున్నంత వరకు నేను 35 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్నాను. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మా కాలేజీకి ఎన్నడూ రాలే. ఆయన మరి హైయర్ ఎడ్యుకేషన్ ఆయన కిందకి వస్తుంది కదా. నా 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే ప్రొఫెసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో కూర్చొని, అఫ్కోర్స్ యూనివర్సిటీ కొంత అటానమీ ఉంటుంది, నేను కాదన్నాను. కానీ అటానమీ ఎక్కడ మీకు స్టాండర్డ్స్ పెంచడానికి అటానమీ అడ్డు కాదు కదా. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి కూర్చొని ఒక కాలేజీలో కూర్చొని ఎలా కాలేజీను హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దామని చర్చించిన ఉదాహరణ లేదు. మరి సీఎం అన్నది అదే, అరే ఆ ఫైల్ చూస్తాను కదా అన్నాడు. ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్, ఆ ఫైల్ నుంచి ఈ ఫైలే కదా. నిజమే కదా అన్నది. సో జనం దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఆ పదం ఏదో అట్రాక్టివ్ ఉండడానికి ఏసీ జబ్ అనొచ్చు. ఇవాళ రేపు ఏసీలు మిడిల్ క్లాస్లకు కూడా వచ్చేసినాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఏసీ గదుల్లో కూర్చొని అని. ఇవాళ ఏసీ గదిలో ఆర్డినరీ స్కూల్ టీచర్ ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. సో అందువల్ల ఏసీ ఈజ్ నో లాంగర్ లగ్జరీ. ఏసీ అనేది ఒక మిడిల్ క్లాస్కి వచ్చేసింది అనుకోండి. ఆయన ఒక పొలిటీషియన్ ఎప్పుడు కూడా ప్రజలకు అట్రాక్ట్ అయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాడు, చెప్పచ్చు. కానీ ఎసెన్స్ ఏంటి? ఐఏఎస్లకు బ్యూరోక్రసీ,
సో ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఏంటంటే రోజు ప్రజల్లో ఉంటాడు. పొలిటీషియన్ రోజు ప్రజలతో సంబంధాలు ఉంటాయి. మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీస్ను మనం కలవగలమా? అవును. ఒక సాధారణ స్కూల్ టీచర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలవగలడా? అపాయింట్మెంట్ ఉంటుందా? ఒక టీచర్ ఆయనకి ఒక టీచర్కి ఏదో సలహా ఇవ్వబోద్ది అవుతుంది, కలవగలడా? పోనీ ఒక స్కూల్ స్టూడెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలవగలుగుతాడా? నాకు చూపెట్టండి ఎంతమంది టీచర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మీట్ అయ్యాడు చెప్పండి చరిత్రలో. ఒక నర్సు హాస్పిటల్ ఎలా బాగు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఆఫీస్కి వెళ్ళి చెప్పగలుగుతుందా? మీరు గదులు సెక్యూరిటీ పెట్టుకొని గదులలో కూర్చుంటే అవుతారా? అందువల్ల ఐఏఎస్లు అందరు కాదు, ఐఏఎస్లో ఎస్ఆర్ శంకరన్ లాంటి మహనీయులు కూడా ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే ఉమెన్స్ కాలేజ్కు ల్యాండ్ కావాలి అని అడిగితే ల్యాండ్ లేదు అంటే మా కలెక్టర్ బంగ్లాకి ఇంత పెద్ద ల్యాండ్ ఎందుకు, ఇందులో సగం తీసి ఉమెన్స్ కాలేజ్కి ఇవ్వండి అన్నాడు. ఎస్ఆర్ శంకరన్కు ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఆయన జీతంలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇది ప్రభుత్వం నాకు కొన్ని డబ్బులు పెట్టింది మీలాంటి పేదవాళ్ళకి ఇవ్వమని అని చెప్పించేవాడట. అలా అదేంది నీ డబ్బులు ఇచ్చి అలా చెప్తున్నావంటే ఎస్ఆర్ శంకర్ ఆన్సర్ ఏంటి తెలుసా? పేదవాళ్ళకు పేదరికమే ఒక భారం, మళ్ళీ గ్రాటిట్యూడ్ కూడా భారం ఉండద్దు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది అంటే అది నా హక్కు అనుకుంటాడు పౌరుడు. ప్రభుత్వం ఇచ్చింది నా ప్రజల కొరకే కదా ప్రభుత్వం ఉన్నది. కానీ ఎస్ఆర్ శంకరన్ ఇచ్చాడంటే ఎస్ఆర్ శంకరన్ నాకు డబ్బు ఇచ్చాడు జీవితకాలం గ్రాటిట్యూడ్తో బతుకుతాడు, కృతజ్ఞతాభావంతో బతుకుతాడు. పేదరికమే భారము, మళ్ళీ ఇదెందుకు భారం కావాలి అన్నట. అలాంటి ఒక మహనీయులు ఐఏఎస్లో ఉన్నారు, లేరని కాదు, అసలు చాలా గొప్ప వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అది మన నిజంగా అది మనకు ఆ రకంగా చరిత్ర సృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీరు ఈ ఫీల్డ్ మీద ఉంటే యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ మీద నువ్వు పనిచేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేరళకు చెందిన మన తెలుగు బిడ్డ కృష్ణ తేజాను ప్రత్యేకంగా ఎంపిక తీసుకొచ్చి ఆయన సెక్రటరీగా పెట్టుకున్నాడు. కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిస్టారికల్గా 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయడంలో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ థామస్ ఐజాక్తో కలిసి ఒక కీలక పాత్ర పోషించారని పేరు వచ్చింది. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. అందువల్ల ఆయన పట్టుకొచ్చుకున్నాడు. సో మీరు అందువల్ల ఇది ఐఏఎస్ వ్యవస్థ పైన కాదు విమర్శ, దిస్ ఇస్ ఇన్ విమర్శ ఆన్ ఐఏఎస్లు వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థ పైన విమర్శ. అసలు ఎవరికి వింటారే? ప్రజాప్రతినిధులు కూడా వినరు, ప్రజాప్రతినిధులు కూడా వినరు. మీకు పేర్లతో సహా చెప్పగలుగుతాను. మనం ఇప్పుడు నేను ఎక్స్ ఎమ్మెల్సీ సందీప్ సుల్తానియా అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేశాడు, ఫైనాన్స్లో ఉన్నాడు. ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా నేను ఫోన్ మాట్లాడితే నా అనుభవం చెప్తున్నా, పేరుతో సహా చెప్తున్నా. నేను ఒకటండి ఇంకో ఇలా మీరు జీవో అలా లేదండి ఇలా ఉంది అన్నా. అది ఆయన ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఐ విల్ వెరిఫై ఇట్ సార్ అనలే, నువ్వే ఆప్ దీది జీవో ఆప్ ఇష్యూ కరే మేరే ఒక్క బోల్తే, ఇది ఆయన ఆన్సర్. ఎవరితోని? ఒక ప్రజాప్రతినిధిగా 8 ఏళ్ళు పనిచేసిన వ్యక్తితోని, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ఒక వ్యక్తితోని, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న టైంలో నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు ఫైనాన్స్లో ఉన్నట్టున్నాడు. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్, పేరుతో సహా చెప్తున్నా. సందీప్ సుల్తానియా అది ఏంది నువ్వు అంటే ఐఏఎస్ అయితే నేను కూడా ఐఏఎస్లో క్లాసులు చెప్పినండి. అదే ఐఏఎస్లో రామకృష్ణారావు గారు ఉన్నారు ఫైనాన్స్లో, చాలా ఎక్స్పీరియన్స్డ్ హైలీ నాలెడ్జబుల్ ఆఫీసర్. నేను ఒకసారి ఏదో అంశం పైన ఫోన్ చేస్తే చెప్పండి సార్, రియలీ హ్యాపీ టు టాక్ టు యూ సార్, మీతో కూర్చోవాలి సార్, వచ్చి మాట్లాడదాం సార్ ఒకసారి, వీ హ్యావ్ టు డిస్కస్ సార్ అన్నాడు. శేషాద్రి గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, వండర్ఫుల్ ఆఫీసర్. అంతకుముందు కేసీఆర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. నేను ఇప్పుడు కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ తేడా లేదు చూడండి. వెరీ వండర్ఫుల్ ఆఫీసర్స్, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారంటే నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. వేరే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. ఇప్పుడు శేషాద్రి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా చూశాను. సో ఒక సమస్యను తీసుకెళ్తే కమిట్మెంట్తో చేసేవాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి అతను తీసుకొని పెట్టుకున్నారు. మీరు నరసింహరావు ప్రత్యేకంగా కేసీఆర్ తీసుకొని కోల్ ఇండియాలో పట్టుకొని వచ్చాడు. అందువల్ల ఇలాంటి నేను అనేకసార్లు నరసింహరావు గారికి ఫోన్ చేసేవాడిని, చేసి నా అభిప్రాయాలు చెప్పేవాడిని, థ్యాంక్స్ సార్ అని చెప్పేవాడు. కానీ హూ ఆర్ యూ టు టెల్ మీ అనలే.
అదే సమయంలో సందీప్ సుల్తాన్ రావడంలో కూడా చూశాను. ఆపిదేదో ఇష్యూ మీరు ఒక్క బోల్తే జీవో అని నీకు ప్రజాప్రతినిధి అంటే రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, సమాజంలో ఒక గుర్తింపు ఉండి కొత్త విషయాలు తెలిసిన వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు కొంతమందికి ఉండే లక్షణాలు ఇవి. మేము ఐఏఎస్ మమ్మల్ని మించిన లేరనుకుంటాను. నేను ఒకసారి జాయింట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పైన ఒక రివ్యూ అవుతుంది. జాయింట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒక అతను ఉండే, పేరు చెప్పడం బాగుండదు. మీ ఎమ్మెల్సీలకు ఏం తెలుసు, చదువు రాదన్నట్టు మాట్లాడాడు రాజకీయ నాయకులకు. ఆయన తెలియదు నేను రాజకీయ నాయకుడు అనుకున్నాడు. రాజకీయ నాయకులు కూడా చదువు రాదన్నట్టు తప్పు. రాజకీయ నాయకులు చాలామంది మేధావులు ఉన్నారు. నేనుండి అప్పుడు చంద్రబాబు అన్న ఉండే హైదరాబాద్ కలెక్టర్గా, ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నాడు. నేను ఆయన చంద్రబాబు ముందట ఉన్నా, టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ చంద్రబాబు అన్నా. ఇట్లే అన్నా చంద్రబాబు గారు, టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ అన్నా. నీ ఐఏఎస్లో క్లాసులు చెప్పినా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా. ఐ టాట్ ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి నాకేం తెలియకపోతే మీ ముసర్లో మీ ఐఏఎస్ వాళ్ళ క్లాసులు చెప్పని పిలిచిండ్రా అన్న. మీ ఐపీఎస్లో 15 ఏళ్ళు క్లాసులు చెప్పిన. మహేష్ బాబు వస్తున్నాడు ఇప్పుడు, ఈ వాజ్ మై ట్రైనింగ్, సీనియర్ ఆఫీసర్ ట్రైనింగ్గా ఉండే. ఇప్పుడు కమిషనర్గా ఉన్నాడు కదా, చాలా పెద్ద అతను కదా, డీజీగా ఉన్నాడు, ర్యాంక్లో ఉన్నాడు, పేర్లతో సహా చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు నాలాంటి వారికి ఒక ఐఏఎస్ అధికారితో అనుభవం ఏంటంటే ఈ రకంగా మాట్లాడాడు, పేరుతో సహా చెప్తున్నా. మరి ఆయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అన్నది అదే, ఆయనకు అలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా. నాకున్న అనుభవాలు ఆయనకు ఉండుంటాయి, అందుకే చెప్తున్నాడు. ఏదో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు జీవితం అంతా. మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకేమో సలాంలు కొడతారు, మంత్రులకు సల్యూట్లు కొడతారు, ముఖ్యమంత్రులకు సల్యూట్లు కొడతారు. కానీ ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష వాళ్ళకేమో లేకుంటే వేరే వాళ్ళకో కేర్ కూడా చేయరు కొంతమంది. సో వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నాకంటే కనీసం తెలుగు వాళ్ళు అయితే అందరూ గౌరవిస్తారు. సో ఎందుకంటే తెలుగు వాళ్ళకి నేను తెలుసు కనుక. ఈ నాన్ తెలుగు ఆఫీసర్లతో అసలు మాట్లాడలేము మనం, మామూలు అరగంట ఉండదు, అలా మనకు తెలియదు కనుక. అందరికన్నా అంటలేను, చాలా పేరు మంచి ఆఫీసర్ల పేర్లతో సహా కూడా చెప్పాను కదా. సో అందువల్ల మనకు ఫండమెంటల్గా రఘునందన్ రావు గారు ఉన్నారు, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఇప్పుడు ఇప్పటికి కూడా అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. అసలు ఫైల్లో కథల్ని అసలు మీరు అడగండి, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఫైలు ఎవరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఆ ఫైల్ వచ్చిందంటే క్లియర్ చేసేవారు. వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్ రఘునందన్ రావు గారు. సో అందువల్ల ఇలాంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను ఇవన్నీ. నేను కొంతమంది మర్చిపోవచ్చు, నేను వండర్ఫుల్ ఆఫీసర్లు కూడా చూసి ఉంటాను, మర్చిపోయి ఉంటాను, సందర్భం వచ్చింది కనుక. సో అందువల్ల ఐఏఎస్ అందరినీ ఆయన విమర్శించలేదు. డెఫినెట్గా ఐఏఎస్లో ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ ఉంది, ప్రజలతో సంబంధాలు లేని మైండ్ సెట్ ఉంది. కేవలం ఒక ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళలో మునిగి తేలి ఆ ఫైల్ ఈ ఫైల్ సంతకాలు పెట్టడం తప్ప వేరే పని చేయని వాళ్ళు ఉన్నారు. అసలు చదవడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యడానికి చదివితే తమ జీవితకాలంలో చదవని వాళ్ళు ఉన్నారు. నేను నాకు అనుభవంతో చెప్పగలను, పేర్లతో సహా చెప్పగలుగుతాను. వాళ్ళ శాఖలో ఉన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, అరగెన్స్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మీకు అదే సమయంలో టాప్ బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్లు మీకు దువ్వూరు సుబ్బారావు లాంటి, బీపీఆర్ విఠల్ లాంటి, ఎస్ఆర్ శంకరన్ లాంటి, యుగంధర్ లాంటి వాళ్ళు, కేఆర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా నాలెడ్జబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు. అందువల్ల ఒక జబ్బును ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయన అనుభవంతో చెప్పాడు. నిజమే, ఐఏఎస్ షుడ్ బి రిఫార్మ్డ్, దాంట్లో డిస్ప్యూటే లేదు కదా. సార్ మరొక వైపు అక్రమ్ వలసదారులు అమెరికా నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా కేర్ ఆఫ్ అమృత్సర్ పంజాబ్ అంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేరా, ఈ రాష్ట్రాలకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఆప్ ఉందని చెప్పి మరొక ప్రచారం. అది పంజాబ్ చీఫ్ మినిస్టర్ కూడా రైజ్ చేశారు. మీకు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్తో సహా అందరూ సమర్థించారు. నిజమే, మరి క్వశ్చన్ అయితే వస్తుంది కదా, పోనీ పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మొదటి విమానంలో కూడా నెంబర్ నాకు తెలియదు కరెక్ట్ కంపారిజన్, గణనీయంగా గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మరి అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదు? పోనీ దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు దిగలేదు? అది మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కదా. ఢిల్లీ పక్కన గాజియాబాద్ ఉంది ఎయిర్ బేస్, మిలిటరీ ఎయిర్ బేస్. మీకు షేక్ హసీనా అక్కడే దిగింది. సో అక్కడ మీరు మిలిటరీ ఎయిర్ బేస్కి పట్టుకెళ్ళచ్చు కదా, క్యాపిటల్ తీసుకెళ్ళి తప్పేం లేదు. పర్టికులర్గా అమృత్సర్లో ఎందుకు దించుతున్నారు అంటే పంజాబ్ను ఇమేజ్ని దెబ్బతీయడం కదా. అది దేర్ షుడ్ బి సమ్ రీజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజన్ చెప్పాలి. ఎందుకంటే అమెరికాకి ఏమైనా అమృత్సర్ దగ్గరనా, ఢిల్లీ దూరమా? నాకు అర్థం కాదు.
సో అందువల్ల అంటే ట్రంప్ వస్తున్నామో అహ్మదాబాద్ పోవాలి, బేడీలు వేసుకున్న ఖైదీలాగా వచ్చిన వాళ్ళేమో అమృత్సర్ పోవాలా? ఇదేంటి అన్యాయం కాదా? పంజాబ్ వాళ్ళు అడుగుతున్నారు, మేము భారతదేశంలో భాగం కాదా అంటున్నారు, మమ్మల్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు. న్యాయమే కదా. ఇప్పుడు ట్రంప్ వస్తున్నాం అహ్మదాబాద్ పోయిండు, జింపింగ్ వస్తే అహ్మదాబాద్ పోయిండు. మీరు జింపింగ్ ఢిల్లీకి రాలే, ఫస్ట్ అహ్మదాబాద్ పోయి తర్వాత జింపింగ్ ఢిల్లీకి వచ్చిండు. ట్రంప్ వస్తే అహ్మదాబాద్ పోయిండు అంటే ట్రంప్లు జింపింగ్లు వస్తాయి అహ్మదాబాద్లో, ఖైదీలు చైన్లు కట్టుకున్నటువంటి బేడీలు చైన్లు ఉన్న వాళ్ళు వస్తే అమరుస్తారా? అని ఈ రకమైన ఇమేజ్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ క్వశ్చన్ అదే, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మొదటి విమానం వచ్చిందంటే ఎవరు పట్టించుకోలే, రెండవ విమానం కూడా అక్కడికి ఎత్తవారు, వాళ్ళు అడగరా అంటే మేమేనా దొంగలమ్మని? మరి అలా గుజరాతీలు ఎక్కువ ఉన్నారు, హర్యానాలు ఉన్నారు. హర్యానాలో ఎందుకు పోదు మరి? హర్యానా ఎయిర్బేస్కు నాకు తెలిసిన వరకు గాజియాబాద్ హర్యానా అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. మరి మిలిటరీ ఎయిర్బేస్కి పోనీయండి. సో అందువల్ల పర్టికులర్గా అమృత్సర్లో ఎందుకు దించుతున్నారు అన్నదానికి ఆన్సర్ అయితే రావాలి ఖచ్చితంగా. సో మరి ఒక రాష్ట్రము ఒక వ్యవస్థ ఒక రాష్ట్రం పైన పర్టికులర్గా ఇమేజ్ దెబ్బతీసే పని చేయకూడదు. మీరు అనుకుంటే ఇప్పుడు మొదటి విమానం రెండో విమానం అహ్మదాబాద్లో దించండి, మూడో విమానం ఇంకో దగ్గర దించండి. అయినా ఇండియాలో ఎక్కడ దిగినా ఇంకో చెడు పోవచ్చు కదా. మీకు పర్టికులర్గా ఇక్కడిగా పోవాలని లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లోనే ప్రతిసారి దిగింది అనుకోండి, మన అడగమా క్వశ్చన్లు ఏందయ్యా మా తెలుగు వాళ్ళే బేకార్ వాళ్ళు దొరికారా మీకు అని, అక్కడ మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు అని. అంటే ఈ దేశంలో గుజరాతీలకు సినిమా కావాలన్నా చెల్లో షో కావాలి, మన త్రిబుల్ పోదు. మీకు ఆస్కార్కు నామినేట్ కావాలంటే చెల్లో షో నామినేట్ చేశారు. చెల్లో షో పేరు ఎక్కడ విన్నారా మీరు? అసలు ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఫిలిం ఫ్రెటర్నిటీలో చెల్లో షో గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా? అన్ఫార్చునేట్లీ RRRకి అవార్డు రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఎంట్రీలో లేదు. ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ వాజ్ నాట్ RRR, చెల్లో షో. కానీ అంతర్జాతీయ సినిమా ప్రపంచం అంతా దేనికి కీర్తించింది? తెలుగు సినిమా RRRకి కీర్తించింది. కానీ ఆస్కార్కు నామినేట్ అయినప్పుడు మళ్ళీ గుజరాతీ సినిమా నామినేట్ అవుతుంది. మరి ట్రంప్ రావాలంటే గుజరాత్కు పోతాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ రావాలి, చిప్ 33,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ రాయితీలున్న వేదాంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలంటే మహారాష్ట్రలో పెట్టాల్సింది, మహారాష్ట్రలో క్యాన్సిల్ అయ్యి గుజరాత్కి పోతుంది. బుల్లెట్ ట్రైన్ కావాలంటే గుజరాత్కి పోతుంది. ఆఖరికి సికింద్రాబాద్లో పెట్టాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్కి పోతుంది, జామ్నగర్ పోతుంది. మరి అన్ని గుజరాత్కి పోతాయని అనిపించదు ఎవరికైనా. అంటే గుజరాత్కోమో బుల్లెట్ ట్రైన్లు, గుజరాత్కోమో ట్రంపులు, గుజరాత్కోమో జింపింగ్లు, గుజరాత్కోమో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, మా అమృత్సర్కోమో ఖైదీలు, బేడీలు వేసి ఖైదీలాగా వచ్చిన వారు. మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, మరి మేమేం పాపం చేసినామని. తప్ప న్యాయమే కదా. సరే మరోవైపు గద్దర్ సినిమాకు అవార్డు, గద్దర్కి సినిమా అవార్డులు, దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఒక గద్దరు పేరిట సినిమా అవార్డులు అనే దానిపైన కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, అసలు గద్దర్కు సినిమా రంగానికి ఏంటి లింకు? మెయిన్ స్ట్రీమ్ సినిమా గద్దర్ నటుడు కాదు, గద్దర్ జీవించాడు. గద్దర్ నటించలే, గద్దర్ జీవించాడు, నటించలే కదా. గద్దర్ చేసినది ఒక అద్భుతమైన పోరాటాలు కదా. గద్దర్ ఒక జానపద సంస్కృతికి, జానపద సాహిత్యానికి గద్దర్ ఒక అపూర్వమైన సేవలు చేశాడు కదా. కానీ మరి గద్దర్కి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏంటి లింకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎందుకు పెట్టాడు పేరు? గద్దర్ పేరిట సమాజ మార్పు కొరకు, సమాజంలో అణగారిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారికి, అసమానతలపైన పోరాడిన వారికి, పేదల పక్షాన పోరాడిన వరకు అవార్డు పెట్టండి. నిజంగా గద్దర్ పేరిటది కరైన ఎవరు? ఎందుకంటే గద్దర్ జీవితం అంతా పేదల కొరకు కదా, భూమి కొరకు, భుక్తి కొరకు కదా, ఈ దేశ విముక్తి కొరకు పోరాడారు కదా. అలాంటి భూమి కొరకు, భుక్తి కొరకు పోరాడిన వారిని గౌరవించడానికి, సమాజంలో మార్పు కొరకు తప్పించిన వారిని గౌరవించడానికి, సమాజాన్ని కోసం కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మి ప్రజాకళల సృష్టించినటువంటి, జన సాహిత్యాన్ని, జన సంస్కృతిని సృష్టించినటువంటి వారిని గౌరవించాలి గద్దర్ పేరిట. ఎందుకంటే ఆయన జననాట్య మండలి వ్యవస్థాపకుడు కదా. ఆయన సినిమాకు, మెయిన్ స్ట్రీమ్ సినిమాకు గద్దర్కి ఏంటి సంబంధం? అఫ్కోర్స్ ఒక 2 సినిమాల్లో నటించవచ్చు గద్దర్, కానీ ఆ సినిమా వేరు కదా. దట్ ఇస్ నాట్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. నారాయణమూర్తి సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు కదా. సో అందువల్ల సినిమాను కూడా ప్రజల కొరకు ఆయుధంగా చేసుకొని నటించాడు తప్ప సినిమా నటుడు కాదు గద్దర్. సో సినిమా కళను కూడా ప్రజలకు ఉపయోగించుకోవటానికి బండి కట్టి 16 బండ్లు కట్టి అంటే అనొచ్చు.
కానీ గద్దర్ కంట్రిబ్యూషన్ ఈ వేర్. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట మీరు ప్రవచనాలు చెప్పే వాళ్ళకి అవార్డు ఇచ్చామనుకోండి, సెట్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా గొప్పవాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట సైన్స్ అవార్డు ఇవ్వాలి. మీకు భక్త రామదాస్ పేరిటనో త్యాగయ్య పేరిటనో మీరు ప్రవచనకర్తలకు అవార్డు ఇవ్వాలి. మీరు అవార్డులు పోతన పేరిట ప్రవచనకర్తలకు అవార్డు ఇవ్వాలి. పోతనామాత్యుని పేరిట, ఎందుకంటే శ్రీ మహాభాగవత రచయిత కదా, మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పోతనామాత్యుని పేరిట సైన్స్ అవార్డు పెట్టామనుకోండి, పోతన గొప్పవాడే, కానీ ఆ ఫీల్డ్కి లింక్ ఉండాలంట. నేను ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. సినిమా వాళ్ళకు కూడా ఆసక్తి చూపుతలేరు గద్దర్ అవార్డులు అంటే అనే విమర్శ కూడా ఉంది. నిజంగా అది గద్దర్ కూడా గౌరవం కాదు. గద్దర్ ఏ రంగంలో కృషి చేశాడు? జానపద రంగంలో కృషి చేశాడు. జన సంస్కృతిలో అంటే పీపుల్స్ కల్చర్, పీపుల్స్ మూమెంట్స్కు, ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వారి కొరకు ప్రత్యేక అవార్డు, సమాజంలో అసమానతలు అక్రమాలపైన పోరాడినటువంటి వారికి, అణచివేతపైన తిరుగుబాటు చేసిన వారికి గౌరవించండి. సామాజిక మార్పు కొరకు పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. సమాజం కోసం గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి గద్దర్ అవార్డు. సమాజం కోసం అనేక రూపాల్లో గలమెత్తచ్చు. గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి. గద్దర్ అవార్డు ప్రొఫెసర్ అలగోపాల్కి వచ్చింది అనుకోండి, అది గొప్పతనం ఉంటుంది. గద్దర్ పేరిట ప్రఖ్యాత ప్రముఖ విలన్ అనే అవార్డు తెట్టుడు చెప్పండి. గద్దర్ స్మారక విలన్ అవార్డు. ఆయన జీవితం అంతా ప్రజల్లో సమాజంలో ఉన్న విలన్ల మీద పోరాడాడు. ఆయనకు విలన్గా నటించిన వ్యక్తికి అవార్డు గద్దర్ పేరిట ఇస్తే, ఈ గద్దర్ పేరిట హీరోయిన్. గద్దర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? గద్దర్ పేరిట అవార్డు ప్రొఫెసర్ అలగోపాల్కి ఇవ్వాలి. గద్దర్ అవార్డును మానవ హక్కుల కొరకు, ప్రజా హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసినటువంటి మహానుభావుడు కదా, ఆయనకి ఇవ్వండి గద్దర్ పేరిట. ఒక మానవ హక్కుల అవార్డు పెట్టండి, పౌర హక్కుల అవార్డు, సివిల్ రైట్స్ అవార్డ్ ఫర్ గద్దర్ మెమోరియల్ సివిల్ రైట్స్ అవార్డు అని పెట్టి పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసిన వారిని గుర్తించి ఇవ్వండి. దట్ ఈస్ ద రియల్ రెస్పెక్ట్ ఫర్ గద్దర్. నా అభిప్రాయం అయితే, ఐ మే బి రాంగ్, కాంట్రవర్షియల్ కూడా కావచ్చు. విత్ ఆల్ రెస్పెక్ట్, గద్దర్ అభిమానాన్ని పొందిన అనేక మందిలో ఒకరిగా, గద్దర్తో వ్యక్తిగతంగా చాలా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది గ్రేట్ కల్చరల్ కంట్రిబ్యూషన్. సమాజాని కోసం కళల్ని ఒక పదునైన ఆయుధంగా మార్చుకొని తెలంగాణ బాణిలో, గ్రామీణ బాణిలో, ప్రజల బాణిలో, ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేసిన, తన సాహిత్యాన్ని, సంస్కృతిని, సాంస్కృతిక సామర్థ్యాన్ని అంకితం చేసిన వ్యక్తి కదా. సో వాట్ షుడ్ బి నేమ్, అది ఉండాలి కదా. సో ఎవరి పేరిట అవార్డు ఉండడానికి అతని కంట్రిబ్యూషన్తో లింక్ అయి ఉండాలి. అందువల్ల గద్దర్ని తక్కువ, గద్దర్ సినిమా అని కాదు. నేను అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట ప్రవచనాలకు అవార్డులు ఇవ్వడం, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గౌరవించడం కాదు, ప్రవచనాలు గౌరవించడం కూడా కాదంట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట సైన్స్ అవార్డు ఇవ్వాలి, పోతన పేరిట ప్రవచన అవార్డు ఇవ్వాలి. సో అది ఫండమెంటల్ పాయింట్ కదా అంట. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.